అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 23, 2025 సోమవారం. ఇవాళ మనం మన దగ్గరున్న ముఖ్యమైన వార్తల్ని ఒకసారి చూద్దాం. అంటే వాటి లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటి, దాని వెనుకున్న కథ ఏంటి అని కొంచెం విశ్లేషించుకుందాం. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, అలాగే మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశేషాలు, బిజినెస్, స్పోర్ట్స్ ఇలా అన్నీ కవర్ చేద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్కొస్తే పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది కదా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మధ్య వ్యవహారం కాస్త ముదురుతున్నట్టుంది. అవును, పరిస్థితి కొంచెం సున్నితంగానే ఉంది. అక్కడేం జరుగుతోందంటే అమెరికా దాడులు చేస్తోందని, దానికి ఇరాన్ నుంచి ప్రతిదాడి ఉంటుందేమోనని ఒకటే భయాలు. దాని ప్రభావం గ్లోబల్ ట్రేడ్ మీద, ముఖ్యంగా ఆయిల్ ధరల మీద, మన ఆసియా స్టాక్ మార్కెట్ల మీద పడుతుందేమో అని కదా. ఖచ్చితంగా. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే అమెరికా రక్షణ మంత్రి ఏమో మేము ఇరాన్తో యుద్ధం కోరుకోవడం లేదు అంటున్నారు. మాటలైతే అలా ఉన్నాయి. కానీ వాళ్ల చర్యలు చూస్తే అంటే B-2 స్పిరిట్ బాంబర్లు ఇమి శత్రు రాడార్లకు చిక్కవన్నమాట. వాటిని ఇంకా చాలా పవర్ఫుల్ బంకర్ బస్టర్ బాంబుల్ని, GBU-57 అంటారు కదా వాటిని, భూగర్భంలో ఉన్న టార్గెట్స్ను కూడా కొట్టేవి. అవును, వాటిని ఇరాన్ అణుకేంద్రాల దగ్గర ప్రయోగించినట్టు వార్తలొస్తున్నాయి. అంటే మాటలకి చేతలకి పొంతన లేదనే అనుమానమొస్తోంది. ఇది పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. అంటే ఇదొక రకమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేక నిజంగా దాడులకు సిద్ధమవుతున్నారా? మరి ఆ హర్ముజ్ జలసంధి విషయం, దాన్ని మూసేస్తారనే భయం కూడా ఉంది కదా. ఉంది, ఆ భయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకం. అది మూసుకుపోతే సప్లై ఆగిపోయి ధరలు ఆకాశాన్నంటుతాయి. ఊహించడానికే కష్టంగా ఉంది. అవును, అది గ్లోబల్ ఎకానమీని చాలా దెబ్బతీస్తుంది. ఇరాన్ నిజంగా ఆ పని చేస్తుందో లేదో తెలీదు కాని ఆ భయం మాత్రం ఉంది. అదే మార్కెట్లను కిందకి లాగుతోంది. మన ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందించారు కదా. చర్చలతోనే పరిష్కారం కనుక్కోవాలని పిలుపునిచ్చారు. అవును, భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. దౌత్య మార్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దేశీయంగా చూస్తే హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులపై ఆపరేషన్లు ఆపబొమ్మని చెప్పారు. వర్షాకాలంలో కూడా కొనసాగిస్తామని. అంటే ఒకేసారి అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా భద్రత విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టే కదా. అలాగే అనిపిస్తోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం, రిసోర్సెస్ కేటాయించడం ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాలే. దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనే చూడాలి. నిజమే. సరే, ఇక మన రాష్ట్రాల వైపు వద్దాం. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా రెంటపాళ్లలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన కేసులో మాజీ సీఎం జగన్ను A2గా చేర్చడం పెద్ద వార్తయింది. అవును, ఇది రాజకీయంగా చాలా చర్చకు దారితీసింది. ఇది ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఆరోపణలు, వాటిపై విచారణ, ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ని మార్చొచ్చు. అలాగే అమరావతి మహిళలపై కామెంట్స్ కేసులో జర్నలిస్ట్ కృష్ణంరాజు కస్టడీ కూడా ముగిసింది. తెలంగాణ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేస్, దీని విచారణ ఇంకా కొనసాగుతోంది. PCC అధ్యక్షుడేమో ఇది కేసీఆర్, కేటీఆర్ల డైరెక్షన్లోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చాలా సెన్సేషనల్ అయ్యేలా ఉంది. దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాజకీయ దుమారం ఆగట్లేదు. ఇంకా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అంటే పశ్చిమాసియా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి, ఆయిల్ ధరలు పెరిగాయి. అవును, ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ కదా, అక్కడ ఏం జరిగినా ఇక్కడ ప్రభావం ఉంటుంది. సామాన్యులకు సంబంధించి జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ కంపల్సరీయట. ఇంకో విషయం, సైబర్ మోసాలు బాగా పెరిగాయట, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజుల్లో. అయితే ఇక్కడే ఒక మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. బిట్స్ పిలానీ హైదరాబాద్ రీసెర్చర్స్ ఒక కొత్త బయో సెన్సర్ని డెవలప్ చేశారట. ఓ, దేని గురించి? బ్లడ్ శాంపిల్ అవసరం లేకుండా కేవలం చెమటతో గానీ యూరిన్తో గానీ షుగర్ లెవెల్స్ చెప్పేస్తోందట. అరే, అద్భుతం కదా. ఇది అందుబాటులోకి వస్తే డయాబెటిస్ పేషెంట్లకు ఎంత సౌకర్యంగా ఉంటుందో కదా. సూదితో గుచ్చుకునే పని ఉండదు. ఇలాంటి ఇన్నోవేషన్స్ నిజంగా మన లైఫ్ని చాలా మార్చేస్తాయి. టెక్నాలజీ మంచికి ఉపయోగపడటం అంటే ఇదే. ఇక స్పోర్ట్స్లో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో మన జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 5 వికెట్లు తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అవును, తన బౌలింగ్ యాక్షన్పై కొన్ని విమర్శలొచ్చినా కూడా అతను నిలబడి పర్ఫామ్ చేయడం గొప్ప విషయం.
టీమిండియాకి అతని బౌలింగ్ చాలా కీలకం. మొత్తంగా చూస్తే ఈ వార్తలన్నీ కలిపి మనకేం చెప్తున్నాయి? ఒక చోట జరిగేది ఇంకో చోట ఎలా ఎఫెక్ట్ చేస్తోందో, ప్రపంచం ఎంత కనెక్టెడ్గా ఉందో తెలుస్తుంది గదా? నిజమే. మనం కేవలం వార్త ఏంటి అని తెలుసుకోవడమే కాదు, దాని వెనకున్న కారణాలేంటి, భవిష్యత్తులో దీని ప్రభావం మనపై ఎలా ఉండొచ్చు అని కొంచెం ఆలోచించాలి. అవును. ఉదాహరణకు, ఆ పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గకపోతే మన పెట్రోల్, డీజిల్ రేట్ల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మన కిచెన్ బడ్జెట్ మీద ఎలా ఉంటుంది? ఇవన్నీ గమనించాలి. కరెక్ట్. సరే, వినేవాళ్లకొక చిన్న ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిల్లో ముఖ్యంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులు, ఈ బయోసెన్సర్ లాంటివి, లేదా అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న ఈ మార్పులు పశ్చిమాసియా లాంటివి, రాబోయే రోజుల్లో మన రోజువారీ జీవితాలని ఎంతవరకు మార్చొచ్చు అని మీరనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మంచి ప్రశ్న. ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. తప్పకుండా. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.